అనిల్ గారు, మరి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఎటువంటి సంక్షేమాలు కూడా చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు మరి ముందుకు తీసుకెళ్లడంతో మీరు చాలా పాత్ర కూడా పోషిస్తున్నారని నేను చూస్తున్నాను, వింటున్నాను. దానిపై మీరేమంటారు? గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం అభివృద్ధి సంగతి పక్కన పెడితే కొన్ని విషయాల్లో చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళింది. అవేంటంటే అరాచకాలు, అరెస్టులు, హత్యలు, దోపిడీలు, దోచుకోవడాలు. అంటే దోచుకోవడం అంటే ఏదో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా మొత్తం అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. ఇంకొక విషయంలో కూడా చాలా అభివృద్ధి అడిగేశారు. ఏదంటారా, అసెంబ్లీ విషయంలో. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి శాసనసభని దుర్మార్గంగా బూతులు మాట్లాడుతూ దానికి ఉన్నటువంటి విలువల్ని మంటగలిపే విధంగా వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముందుకు నడిచి చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు. ఆ విషయంలో ఎప్పుడు మనం వెనకబడి ఉన్నాం, కానీ వాళ్ళు వచ్చాక ముందుకెళ్ళాం. సిగ్గుపడే విధంగా వ్యవస్థని విచ్ఛిన్నం చేశారు. కానీ ఒక్కటి, మనం తిరిగి అధికారంలో రావడానికి గత 5 సంవత్సరాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, కోల్పోయినటువంటి కార్యకర్తలను కానీ, లేదా పోరాడినటువంటి పోరాటం కానీ ఇక చరిత్రలో మళ్ళీ తిరిగి అటువంటి పోరాటం చేయలేం. అంటే అటువంటి పరిస్థితి తిరిగి రాదు. ఇప్పుడు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కక్షలు లేదా ఇటువంటి దుర్మార్గాలు అనే ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అంటే కక్ష సాధింపు అంటున్నారు కదా. మరి వైఎస్ జగన్ రెడ్డి కక్ష సాధింపు అంటూ రప అంటూ మరి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ నేను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నా కార్యకర్తలు నేను ఆగమన్నా ఆగరు, ఏదైనా చేసేస్తారు అని మరి ప్రతిపక్షంలో ఉండగానే బెదిరిస్తున్నారు కదా. దాని మీద మీరేమంటారు? గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపేయాలి లాంటి పనికిమాలిన వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలాగ ఉందంటే, వాళ్ళందరినీ కూడా సేమ్ అదే పరిస్థితికి వెళ్ళి రాష్ట్రం ఎలా తయారైందో ప్రజలు గమనించారు. ఇదంతటి కూడా ఏది అప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, అధికారంలోకి వచ్చారు. తర్వాత రాష్ట్రం ఎలా అయిపోయింది, ప్రజల పరిస్థితి ఎలా అయిపోయింది, అడిగేవాళ్ళు లేకుండా రాష్ట్రం కూడా అడిగిన ప్రజలు కూడా ఎలాంటి అధోగతి పాలు చేశారో. వాళ్ళ ఎమ్మెల్సీలు అయితే దళితుల్ని డోర్ డెలివరీ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రజలు గమనించారు కాబట్టే కదా ఈ రోజు అలాంటి వ్యాఖ్యలు చేయబట్టే కదా తిరిగి అధికారంలో లేకుండా 11కు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు కింద ప్రజలు ఒక అవకాశం ఇద్దామని పొరపాటు చేశారు. మళ్ళీ అటువంటి పొరపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకెప్పుడు కూడా చేయరు. ఎందుకంటే అలాంటి విచ్ఛిన్నమైనటువంటి లేదా అలాంటి సైకోతత్వం కలిగినటువంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు ఇక మళ్ళీ చూడరు. వాళ్ళ పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకునే ఆలోచన నా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చేయరు. అలాగే గత 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా ఈ చింతలపూడి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది జరగలేదు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఎక్కడైనా మనం ఒకసారి నియోజకవర్గ స్థాయిలో చూసుకుంటే సీసీ రోడ్ల నిర్మాణం ఏ గ్రామంలోనూ కూడా జరగలేదండి. కానీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం తిరక్క ముందే ప్రతి గ్రామంలో ఇంచుమించుగా సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది, డ్రైన్ల నిర్మాణం జరిగింది, వీధి లైట్లు కానీ ఇవి కానీ. ఎందుకంటే పంచాయతీలను కూడా విచ్ఛిన్నం చేశారండి. వాళ్ళు పంచాయతీ సర్పంచులు గెలిచినప్పటికీ కూడా పంచాయతీ నిధులను కూడా వెనక్కి లాక్కుని వాటికి ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాసే పరిస్థితికి గత ప్రభుత్వం నడిచింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు మాట్లాడుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటిది వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు ఎక్కువ ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళ హక్కులకి భంగం కలిగించకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగా నడగాలనే ఉద్దేశంతో వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు. పంచాయతీలకు నిధులు వస్తున్నాయి, ఆ పంచాయతీ నిధుల్ని పంచాయతీలకు వినియోగించే విధంగా వెళ్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా
పంచాయతీరాజ్ ఎంత చక్కగా వ్యవస్థ ముందుకు నడుస్తుందండి. ఎక్కడున్నా కూడా కలిపి పని చేయండి. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధిని ఎజెండాగా తీసుకెళ్ళండి. సీసీ రోడ్లు మొత్తం కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇక్కడ మన ఎవరైతే మన గౌరవ సొంగారు అశ్విన్ కుమార్ గారు ఉన్నారో ఆయన కూడా చాలా చొరవ తీసుకుని నిధులను కేటాయించుకునే విషయంలో ఏది గ్రామాలకి మన చింతలపూడి నియోజకవర్గానికి ఈ ఏదైతే నిధులు ఉంటాయో మన వీటిని ఏమంటారు మన ఆ పంచాయతీకి సంబంధించిన నిధులు మొన్న వచ్చినటువంటి నిధులు కూడా అన్నిటిని కూడా దగ్గరుండి మాకు ఆర్థిక ఎక్కువ సంబంధం. కేటాయించండి, ఆర్థిక సంబంధించి ఎక్కువ కేటాయించండి అని ఆయన తిరుగుతున్నారు. మినిస్టర్ల దగ్గర నుంచి ఆ శాఖలకు సంబంధించినటువంటి మినిస్టర్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ గారు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి అంటే ఎప్పుడు కూడా గతంలో ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా పేపర్ వర్క్ చేయలేదు సరిగ్గా. అంటే ఇప్పుడున్న చింతలపూడి శాసనసభ్యులు సొంగారు అశ్విన్ కుమార్ నిరంతరం కూడా పేపర్ వర్క్ చేస్తూ అటు మంత్రులను, ఇటు సీఎం గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు కలెక్టర్ గారిని నిరంతరం ఎప్పుడు కూడా ఈ 4 మండలాల్లో ఉన్న నాయకుల్ని కలుపుకొని మన నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతరం కూడా ఆయన ఫైట్ చేస్తున్నాడు. గతంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి మీద ఎటువంటి ఆలోచన చేయలేదు. కానీ ఈయన ఇంత మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఆయనపై అసత్య ప్రసారాలు చేస్తున్నారు. దేనికని అసలు ఇంత అభివృద్ధి చేసినా గానీ? ఇప్పుడు ఒక సామెత చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మహానుభావుడికే తప్పలేదు. అలాంటిది ఒక చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాడు. రేపొద్దున్న చింతలపూడి నియోజకవర్గంలో మనకు తిరిగి నిలబడే పరిస్థితి కనపడే విధంగా లేదు. ఎందుకంటే అభివృద్ధి విషయం అంటారా, మీరు చూస్తుండండి గత ఎమ్మెల్యేలకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి తేడా ఏంటంటే నెలకి ఇంచుమించు 2-3 సార్లు ఖచ్చితంగా కలెక్టర్ గారితోనే ఈయన కనిపిస్తున్నారు. ఎందుకు? మాకు నియోజకవర్గంలో ఇవి కావాలి, మాకు ఆ మండలంలో ఇది కావాలి, లేదా మాకు ఆ గ్రామంలో ఇది కావాలి. అంటే మనకి డెవలప్మెంట్ ఎజెండా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళో, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళో, సీఎం గారి దగ్గరికి వెళ్ళో తీసుకురావడానికి ఎక్కువ మన నియోజకవర్గాన్ని తీసుకురావడం ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో ఆయన పేపర్ వర్క్ దగ్గర నుంచి, సమాచార సేకరణ దగ్గర నుంచి, దాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలని పెద్దలతో సంప్రదించి ముందుకు తీసుకెళ్లే దగ్గర నుంచి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ముందుకెళ్తున్నారు. ఆ విషయంలో నెగిటివ్ కామెంట్లు అనేది ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కక్షగట్టి ఉంటారు కాబట్టి ఆ కామెంట్లు చేయడం సహజం అండి. కానీ నేను చెప్తున్నాను, అదే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు ఉన్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు సొంగారు అశ్విన్ కుమార్ గారు ఉన్నారో ఆయన పనితీరుపై చాలా సంతృప్తిగా ఉన్నారు. అయితే అక్కడక్కడ ఉంటారు, అట్లా మనం పట్టించుకుంటే ఎక్కడ రాజకీయంగా ముందుకు వెళ్ళలేమో, డెవలప్మెంట్ పరంగా కూడా ముందుకు వెళ్ళాం. అలాగే తల్లికి వందనం విషయంలో మీరు ఏమంటారు? అంటే గతంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఒక్కరికే ఇచ్చాడు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంటిలో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తానన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి? ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టే సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు నిజంగా నేనే అనుకున్నా, ఇటు చూస్తే జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్నం చేశాడు. ఎక్కడ యూనివర్సిటీలతో సహా, దేవాలయ శాఖల భూములతో సహా ప్రతి భూములను కూడా తాకట్లో పెట్టేశాడు. రాష్ట్రానికి మనకి పరిశ్రమలు లేవు, ఆర్థిక వనరులు లేవు. ఏ విధంగా ఈయన అంత ఇదిగా వెళ్తున్నారంటే ఒకసారి చరిత్ర చూసుకున్నట్లయితే రాష్ట్రం ఎప్పుడు ఆర్థికంగా కానీ వేరే విధంగా కానీ నష్టపోయినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసేది చంద్రబాబు నాయుడు గారి వైపు. ఎందుకంటే ఏం చేస్తాడో మాకు తెలియదు, కానీ ఆయన ఒక సోర్స్, ఒక టార్చ్ బేరర్. ఆయన విజన్ అమలు చేసుకుంటూ, పెట్టుబడులు సృష్టించుకుంటూ, రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితిని సృష్టించుకుంటూ ముందుకెళ్ళేటటువంటి విజనరీ ఉన్నటువంటి లీడర్. సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కదా. ప్రపంచ నాయకుల్లో, ప్రపంచ మేధావుల్లో ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన అటువంటి వ్యక్తి. సో అలాంటి పరిస్థితుల్లో ఉండి అన్న ఏదైతే మనం తల్లికి వందనం అన్నామో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇద్దరికి వేసేస్తాం, ఇంట్లో వేసేస్తాం అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మనం హామీ ఇచ్చినప్పుడు కూడా చాలా కామెంట్ చేశారు, ఎలా ఇస్తారు ఇవన్నీ బూటకు, అంటే మీరు ఇస్తే అవి నిక్కచ్చైన హామీలు, మేము ఇస్తే బూటకు హామీలా? మరి ఆ మాట తప్పకూడదు కాబట్టి ముందిస్తే తల్లిదండ్రులకి ఆ డబ్బుల్ని వచ్చిన వెంటనే వేసేస్తే అవి ఏ విధంగా వినియోగించబడతాయో అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, తల్లిదండ్రులందరూ కూడా తెలుసు. కానీ విద్యా సంవత్సరం మొదలైనప్పుడు, సెలవులు పూర్తవుతున్నప్పుడు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఫీజుల దగ్గర నుంచో లేకపోతే విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఆ సమయంలో
తల్లిదండ్రులకి ఇంట్లో ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా, ఆరుగురున్నా సరే తల్లికి వందనం డబ్బులు వేయడం జరిగింది. కానీ చాలా సంతోషం అనిపించింది. తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు తల్లికి వందనం విషయంలో. పిల్లలు కూడా చాలా హ్యాపీ. వాళ్ళు అదే విధంగా చదువుకోవడానికి చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లు వర్కులు జరుగుతున్నాయి. హ్మ్. కొన్ని నియోజకవర్గాల్లో కొంచెం ఆలస్యం అవుతున్నాయి. హ్మ్. కానీ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా రోడ్లు పోసిన దాఖలాలు లేవు. కానీ చింతలపూడి నియోజకవర్గంలో ఒక పక్క రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు. హ్మ్. 4 మండలాల్లో 3 మండలాల్లో పూర్తిగా చాలా మట్టికి పూర్తయిపోయినాయి చాలా చోట్ల. కానీ కొన్ని సందర్భాల్లో కొంత ఆలస్యం అవుతుంది. హ్మ్. కానీ రోడ్లు మాత్రం ఖచ్చితంగా పూర్తవుతాయి. కానీ సోషల్ మీడియాలో అసత్య ప్రసారాలు చేస్తున్నారు రోడ్ల గురించి. హ్మ్. అంటే గతంలో వాళ్ళు చేయలేదు. కానీ సంవత్సర కాలంలో చేసేయాలని అసత్య ప్రసారాలు చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? మనకి ఇంకా ఒక సంవత్సరం పూర్తి. ఈ సంవత్సర కాలంలో గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి దగ్గర నుంచి లేదా మనం ఇస్తున్నటువంటి పథకాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, చేయడం జరుగుతుంది. కానీ ఈ అసత్య ప్రచారాలు చేసేవాడికి రోడ్డు మీదకి వచ్చి నిలబడి మాట్లాడే ధైర్యం ఉండదు. ఎందుకంటే వాడికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే సోషల్ మీడియా. సో గప్చుప్ నొక్కేస్తే అయిపోతుంది. కానీ వాస్తవాలకు వచ్చేసి రోడ్లు ఏలూరు టు జంగారెడ్డిగూడెం రోడ్డు మీద కూడా నిరంతరం శాసనసభ్యులు మానిటర్ చేయడం జరుగుతున్నటువంటి, అంటే చాలా ఫాస్ట్‌గా వర్క్ చేయడం కోసం. ఎక్కడైనా అక్కడక్కడ కొంత కాంట్రాక్టర్ల ఆలస్యం వల్ల అవుతుందే తప్ప ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు. చింతలపూడి నియోజకవర్గాన్ని డెవలప్‌మెంట్ విషయంలో నంబర్ 1 కాన్స్టిట్యుయెన్సీ కదా! మన ఏలూరు పార్లమెంట్‌లో నంబర్ 1 కాన్స్టిట్యుయెన్సీగా నిలబెట్టే బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఆ ఎజెండా మీదే కూడా ముందుకెళ్తున్నారు. అలాగే విద్యాశాఖలో కూడా నారా లోకేష్ గారు పెను మార్పులు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చూడండి, ఇప్పుడు చూడండి చాలా మార్పులు. అంటే గతంలో ఒక బుక్ ఓపెన్ చేస్తే బుక్‌లో రాజకీయ నాయకుల ఫోటోలు మాత్రమే ఉండేవి. హ్మ్. ఇప్పుడు లోకేష్ గారు రాజకీయం అనేది స్కూల్లో అసలు ఎట్టి పరిస్థితిలో నేను ఆహ్వానించను. విద్యార్థుల దగ్గర ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడకూడదు అనే ఒక మంచి ఆలోచన తీసుకొచ్చారు. దాని పట్ల తల్లిదండ్రులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు దాని మీద? లోకేష్ గారు అనేటటువంటి వ్యక్తి, నేను ఒక సందర్భంలో చెప్పానండి. ఆయన రాజకీయంలోనికి రాకముందే, ఆయన రాజకీయాల్లోకి రాలేదు. గతంలో 2014 ముందు కూడా ఆయన అంతకు ముందు కూడా అంటే ఆయన వర్క్ చేస్తున్నాడు, నడుస్తుంది, పార్టీ మీద నడుస్తున్నాడు. కానీ ముందుకు రాకముందే వీళ్ళు ఏం చేశారు, వైసీపీ వాళ్ళు కానీ, అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ, లోకేష్ అనేటటువంటి వ్యక్తి బయటకు వస్తే మనకి ప్రమాదం భవిష్యత్తులో అని చెప్పేసి ఆయన్ని ఒక ఏదో ఒక నవ్వుకోవడానికి మీమ్స్ తయారు చేసే విధంగా, అంటే చులకనగా పప్పని అలాంటి, అంటే అప్పటి నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అదే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు కూడా. కానీ ఎక్కడైతే ఒక నాయకుడి ఆలోచననే కాకుండా రాష్ట్ర ప్రజల ఆలోచనని కూడా ఆయన ఇప్పుడు రేపొద్దున్న పరిస్థితి ఆయనే నడపగలడు అనే విధంగా తీసుకొచ్చాడు అంటే ఎంత పదును పెడితే ఆ స్థాయికి వచ్చాడు. అతను మలుచుకున్నాడు. మాలాంటి యువతకి ఇన్స్పిరేషన్ గా నిలబడ్డాడు లోకేష్ గారు. ఈరోజు విద్యాశాఖ ఆయన కావాలని తీసుకున్నారు. అదేవిధంగా మంగళగిరిలో ఎన్ని సంవత్సరాలు అయిందండి తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచి? లాస్ట్ టైం ఓడిపోయారు. నియోజకవర్గం మార్చుకోవచ్చు. కానీ నేను అక్కడ ఖచ్చితంగా గెలుస్తానని 91,000 ఓట్లు పైగా మెజారిటీతో, ఆయన భారీ మెజారిటీతో ఎప్పుడూ లేదు అక్కడ. అంత మెజారిటీతో గెలిచైనా ఈరోజు ధైర్యంగా నిలబడ్డారు. కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. కార్యకర్త సంక్షేమ నిధి తీసుకొచ్చింది ఆయన. ఈరోజు పిల్లల భవిష్యత్తు, అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఆయన ఆ శాఖను తీసుకున్నారు. చాలా విప్లవాత్మకమైన మార్పులు. స్కూల్ బ్యాగుల మీద ఫోటోలు ఏంటండి చండాలంగా? స్కూల్ పిల్లలు చదువుకునే బుక్స్ మీద ఫోటోలు ఏంటండి? అదేంటండి అది? వాళ్ళకి కిట్లు ఇస్తే వాటి మీద ఫోటోలు, బెల్ట్లు ఇస్తే బెల్ట్ల మీద ఫోటోలు. ఈ పబ్లిసిటీ పిచ్చికి అంతు పొంతు లేదా? కానీ లోకేష్ గారు ఆయన ఆలోచనకి తల్లిదండ్రులందరూ కూడా చాలా సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫొటోస్ పెట్టి ఆ బ్యాగ్స్ ఇవ్వడం, ఆ బుక్స్ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఒకప్పుడు పిల్లలు స్కూల్లో భోజనం చేయాలంటే బాగా, అంటే రైస్ బాగా జిగిరిగా వచ్చి ఇబ్బంది పడేవాడు. కానీ మంచి ఆలోచనతోటి ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న బియ్యం అనేది ఒకటి స్కూల్ కి ఏర్పాటు చేసి, అంటే ఎక్కువ మంది పిల్లలు భోజనం చేసేలాగా కూడా ఇప్పుడు మంచిగా పరిపాలన కొనసాగుతుందంట. మీరేమంటారు దాన్ని? అవునండి. ఇప్పుడు రైస్ విషయం మేము రీసెంట్ గా కూడా స్కూల్స్ ని విజిట్ చేయడం జరిగింది. లోకేష్ గారు మంచి కాన్సెప్ట్లు పెడుతున్నారు. ఎలా తల్లిదండ్రులు
లోకల్ నాయకత్వం, ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి మీట్లు పెడుతున్నారు. ఇటువంటి చాలా మీట్లు జరిగినాయి ఇప్పుడు స్కూల్స్ నుంచి. మీట్లు జరిగితే వెళ్ళడం, తల్లిదండ్రులతో మాట్లాడడం, అక్కడ ఫుడ్ అక్కడ తినడం కూడా చూసాము. చాలా హెల్దీ, చాలా బాగుంది. వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ చాలా క్రమశిక్షణగా వ్యవస్థ నడుపుతున్నారు. చాలా బాగుంది. రేపు నాకు తెలిసినంత వరకు రాబోయే 5 సంవత్సరాల్లో జరగబోయే మార్పు ఏంటంటే, ప్రైవేటు స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ కి వచ్చే విధంగా, తల్లిదండ్రుల ఆలోచన మారే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు, వేస్తాడు కూడా. అంతేకాదు మన లోకేష్ గారు పేరెంట్స్ డే మీటింగ్ పెట్టి పిల్లల్ని, విద్యార్థుల్ని, తల్లుల్ని, టీచర్స్ ని అందరిని ఒకే చోటికి చేర్చి నాయకులు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇంకా ఏమైనా కావాలా ఫాదర్, ఆ. ఇంకా ఏమైనా అనే దాని ఆలోచన కూడా తీసుకొచ్చి అందరిని ఒకే తాటిపై పెట్టారు కదా. అవును. దానిపై మీరు ఏమంటారు? చాలా చాలా హెల్దీ వాతావరణం, చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా మనకు తెలుస్తాయి. తల్లికి వందనం విషయం, లేదా స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి, లేదా స్కూల్లో ఫుడ్ విషయం దగ్గర నుంచి, స్కూల్లో అక్కడ ఉపాధ్యాయులు ఇచ్చేటటువంటి ఎలా అయితే చెప్తున్నారు, విద్యను ఎలా అందిస్తున్నారు, అది అంత క్వాలిటీ గల విద్య అవుతుందా, విలువలు గల విద్య అవుతుందా, అక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. ఆయన చెప్పింది కూడా పిల్లలకి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించాలనే పైన ఎజెండాతో లోకేష్ గారి విధానం చెప్పడం ఆయనకి అసలు చాలా చాలా బాగుందండి. చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ. అలాగే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం పంచాయతీల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు. ఎన్ఆర్జీఎస్ఎస్ సంబంధించి కూడా అమౌంట్లు ఎప్పటికప్పుడు కూడా పడే విధానంగా ఆయన ఎప్పటికప్పుడు కూడా కృషి చేస్తున్నారు. అవును. ఆయన పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. మరి దానిపై మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఆయన స్పందించినట్టు విధానం కానీ, ఆయన అండగా నిలబడినట్టు విధానం కానీ, ఆ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయం కానీ, ఎందుకంటే 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిని, ఒక గొప్ప ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకుడిని ఇబ్బంది పెడితే రేపొద్దున రాబోయే తరాల రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి, అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇలాంటి దుర్మార్గుల చేతిలో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం ఉండకూడదు, ఓట్ బ్యాంక్ చీలకూడదు అనే ఎజెండా తోటి ఆయన తగ్గాడు, అందరినీ కూడా సమన్వయపరిచాడు, కూటమిని జతకట్టాడు, చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు అడిగేశారు. ఆ విషయంలో మేమందరం కూడా చాలా, తెలుగుదేశం పార్టీ కేడర్ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఒక కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు, సమస్యలు సాధారణం. కానీ ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అధినాయకత్వాలు స్పందించే విధానం అద్భుతంగా ఉంది. ఎక్కడా కూడా పొరపాటు పడట్లేదు. ఎటువంటి కంప్లైంట్లు వచ్చినా సరే గ్రౌండ్ లెవెల్లో వాటిని పరిశీలించకుండా దానిపై నిర్ణయం తీసుకోవట్లేదు. ఎజెండా ఎలాగుంటుందంటే, ఇక్కడ 3 పార్టీలు కలిసి ఉన్నాయి, కానీ మా పార్టీల కాపాడుకోవడం కన్నా రాష్ట్రాన్ని కాపాడుకోవడమే మా ఎజెండా అని చెప్పేసి 3 పార్టీల అధినాయకులు కూడా స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు, స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తున్నారు. ఆ విషయంలో చాలా 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 హ్యాట్స్. అలాగే మన చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు మొన్నే. ఏమనంటే, నేను ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు నిరంతరం కూడా కార్యకర్తలకి ఆఫీసులో అందుబాటులో ఉంటా. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నాయకులకి, సీనియర్ నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాను మరి అనే ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి, మరి నిజంగా ఆయన అన్న మాట ప్రకారం నిరంతరం కూడా కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండి వెళ్ళిన వారికి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆత్మీయంగా పలకరించి వారి యొక్క మాటలు విని వారి సమస్యలను అక్కడికక్కడే నెరవేర్చేలాగా అధికారులతో మాట్లాడి మరి పరిష్కరించడం అనేది గతంలో ఏ ఎమ్మెల్యే కూడా మరి చేయలేదని అయితే నేను ఈ సభ వరకు ఖచ్చితంగా చెప్పగలను. మరి దాని మీద మీరేమంటారు? అంటే గతం అంటే ఇప్పుడు ఎలా ఉందనేది. ఇప్పుడు గతంలో ఇటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ప్రజలు నేరుగా, నేను నిజం వాస్తవాలు మాట్లాడుకుందాం, కొంత లోపల ఉన్నప్పటికీ బయటికి నిజం వాస్తవం ఏంటంటే, అదేంటంటే నాయకులకి ఏమనిపిస్తుంది అంటే, నేరుగా శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు సమస్యని పరిష్కరించేస్తున్నారు, మాకు తెలియదు కదా అనే ఫీలింగ్ నాయకుల్లో ఉంటది. కానీ ఆయన ఆలోచన ఎలా మార్నింగ్ ఈ టైము
ఈవినింగ్ ఈ టైము ప్రజలు నేరుగా నా దగ్గరికి రావచ్చు, సమస్యలు నాతో చెప్పుకోవచ్చు. వాళ్ళ అక్కడ కార్యకర్తల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి అందరికీ కూడా ఆయనతో మాట్లాడే అవకాశం ఉంది. అక్కడికక్కడ ఆ సమస్యకి పరిష్కారం వెతికే ఆలోచన ఆయన చేస్తున్నాడు. అధికారులతో సమన్వయపరుచుకుంటున్నారు. అధికారులందరూ కూడా నేను వాస్తవంగా చింతలపూడి నియోజకవర్గంలో ప్రతి అధికారితో కూడా ఆయన చాలా చక్కగా ఒక హెల్దీ హెల్దీ గవర్నమెంట్ నడపడానికి ఆయన కృషి చేస్తున్నాడు. చాలా చక్కగా ప్రతి నెల లేకపోతే 10 రోజులకు ఒకసారి ఎంపీడీఓలతో మీటింగు, సెక్రటరీలతో మీటింగు, ఎంఆర్ఓలతో మీటింగు, ప్రతి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఖచ్చితంగా రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయండి. ఎందుకంటే ప్రజలు వస్తున్నారు, ఈ సమస్యల గురించి చెప్తున్నారు. ఆయన పిలిచి దాని మీద అవగాహన ఏంటి, వాటిపై ఎలా వెళ్తే బాగుంటుందని ప్రభుత్వ అధికారుల సలహా కూడా తీసుకుంటున్నాడు ఆయన. తీసుకుని చాలా చక్కగా ముందుకెళ్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో జనమందరూ కూడా ఏ సమస్య ఉన్నా సరే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, అడగాలి మేము చెప్పుకుంటున్నాం అంతే. సరే, అలాగే ఆఖరిగా ఈ జంగారెడ్డిగూడెం మండలంలో 20 పంచాయతీల్లో కూడా మీరు తెలుగు యువత అధ్యక్షులుగా పనిచేశారు. మరి మిమ్మల్ని పార్టీ ఏ విధంగా గుర్తించింది? ఇప్పుడు ఏమండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ఎజెండా, మేము పార్టీలో పనిచేసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ మై బాస్. ఆయన నిర్ణయం ఫైనల్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేసే విధంగా మేము ఉంటాం. గతంలో ఎవరు ముందుకు రానప్పుడు మా మీద బాధ్యతలు పెట్టినప్పుడు, నాతో పాటు మొత్తం చాలా మంది ఉన్నారు, మా మీద బాధ్యతలు పెట్టినప్పుడు ఆ బాధ్యతని ఎంత ఇబ్బంది కలిగినా, ఎన్ని కేసులు పెట్టినా సరే రోడ్ల మీదకి వచ్చాం, ఫైట్ చేసాం. ప్రజల కోసం, రాష్ట్రం కోసం మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి మేము ఫైట్ చేసాం. ఈరోజు మీకు ఏంటి గుర్తింపు అంటే, అది పార్టీ నిర్ణయం అండి. నేను ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటాం. ఎప్పుడు కూడా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కష్టపడినటువంటి నాయకత్వానికో, లేకపోతే కష్టపడినటువంటి కార్యకర్తకో ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఎప్పుడు కూడా ఆ ఆలోచనతో ముందుకెళ్ళిపోతాం తప్ప పదవులు ఈ ఆలోచనలు ఎప్పుడు ఉండవండి. నాయకుడు ఆలోచనలకు కట్టుబడి పనిచేయడం మన బాధ్యత. అలాగే